హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పటి వరకు తనని సొంత చెల్లిలాగా చూసుకున్న ఒక బావగారు ఎందుకని నన్ను ఇంత దారుణంగా చేదరించుకుంటున్నారు, ఎందుకింత అసహ్యంగా మాట్లాడుతున్నారు, నేనేమన్నా తప్పు చేశానా అంటే లేదు, కొన్ని తప్పుగా ప్రవర్తించానా అంటే అది లేదు, మా బావగారు కూడా కొన్ని తప్పుగా ప్రవర్తించారా, ఏదన్నా తప్పుగా మాట్లాడారంటే అది కూడా ఏమీ లేదు. కానీ సడన్ గా ఆయనలో ఎందుకు ఈ మార్పు వచ్చింది అని సతమతం అయిపోతున్న ఒక మరదలకి అసలు వాస్తవం తెలిసిన తర్వాత ఇటువంటి వ్యక్తి ఒక్కొక్క ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుందో అని సంతోషపడిన ఒక కథే నేను ఈరోజు చెప్పే వీడియో. చివరి వరకు చూస్తే మీకు ఒక మంచి మెసేజ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దినేష్ అనే ఒక ఆయన చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కోల్పోయాడు, చాలా పేదరికాన్ని అనుభవించాడు, కష్టాలనే ఇష్టంగా చేసుకొని ఒక మంచి జాబు సంపాదించిన తర్వాత ఒక పేద అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ అమ్మాయి కూడా చాలా మంచి వ్యక్తి. అయితే వాళ్ళ భార్యకి ఒక అమ్మగారు ఒక మరదలు ఉంటుంది. ఒకరోజు పెళ్ళైన తర్వాత నాకు తల్లిదండ్రులు ఎవరూ లేరు కదా, అమ్మని మరదలు కూడా మన ఇంటిలోనే వచ్చేయమను, వాళ్ళు ఇప్పుడు వరకు పడిన కష్టాలు చాలు, ఈ రోజు నుంచి హ్యాపీగా బతుకుతారని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ మరదలు డిగ్రీ చదువుతూ ఉంటుంది. ఆయన అమ్మాయిని తన సొంత చెల్లిలాగా భావిస్తాడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి రక్త సంబంధాలు అంటే ఏంటో తెలియదు. తను ఒక్కడే ఒంటరిగా పోరాటం చేశాడు. అందుకోసమని ఆ అమ్మాయిని తన సొంత చెల్లిలాగా చూసుకుంటూ, ఆ అమ్మాయి అవసరాలు డిగ్రీ చదువుతూ ఉండగా డబ్బు కట్టలేని పరిస్థితిలో ఇంకా ఎడ్యుకేషన్ ఆపేసి ఏదో ఒక షాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఆయనే ఆ అమ్మాయి వ్యవహారాలన్నీ, చదువు కొనసాగించడానికి ఫీజులు కడతాం కాడి నుంచి ఆవిడకి ఇష్టాలు అన్నీ చక్కగా తీరుస్తూ ఒక నా జీవితానికి ఒక మంచి ఆధారంగా దొరికారు మా బావగారు అనే ఒక మంచి రిలేషన్షిప్ లో ఉండగా రోజు ఆయనకి కాలేజీకి తీసుకెళ్తా డ్రాప్ చేస్తాడు, వచ్చేటప్పుడు తీసుకొస్తారు. అలాగా కొనసాగుతూ ఉన్న ఒక రోజు ప్రొద్దున్నే ఆయన ఆఫీస్కి ప్రొద్దున్న లేచిన తర్వాత కాఫీ అందించడానికి వస్తే, ఈ రోజు నుంచి నువ్వు నాకు కాఫీ ఇవ్వవసరం లేదు, నీ అక్క ఉంది కదా ఇవ్వటానికి, నీతో కాఫీ తీసుకొని వెళ్ళి పొద్దున్నే లెగిసినంటే నీ మొహాన్ని నాకు చూపించ, మాకు నీ మొహం చూసిన కాడ నుంచి రోజు లెగిసిన కాడ నుంచి నాకు చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అనేటప్పటికీ ఒకేసారి షాక్ అయిపోతే, బావగారు ఏంటి మీరేనా మాట్లాడుతుందంటే నేనే మాట్లాడుతున్నాను, నువ్వు మాటకు ముందు బావగారు, మాట తర్వాత బావగారు, నన్ను ఏం మాట్లాడవసరం లేదు, ఈ రోజు నీ లిమిట్లో నువ్వు ఉండవలసిందే అని చెప్తాడు. వెంటనే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఏమైంది, నేను ఏమన్నాను బావగారిని, నేనేం తప్పుగా ప్రవర్తించలేదు, నేను ఏమి తప్పు పనులు చేయలేదు, ఎందుకని అని అంటే, ఏమోనమ్మా నాకేమీ తెలియదు, మరి నేను అడుగుతానులే అంటే, ఒకరోజు ఇంకా రోజుకి ఒకరోజు వాళ్ళ అక్క, ఏమండి మరి ఫైనల్ ఎగ్జామినేషన్స్ వచ్చినాయి, మా చెల్లికి ఫీజు కట్టాలంటారంటే, ఇంకా ఎంతకాలం ఏదో ఒక జాబు సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇంకా కడతాడు కదా అని చెప్పి జీవితాంతం నా డబ్బుల మీద బతుకుతాం అనుకుంటున్నారా, తినటానికి ఏదో ఉండటానికి ఏదో ముద్ద పెడతాం కానీ, అంతేగాని చదవటానికి వీటికి ఇస్తాం
అయినా సరే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను కదా, ఇంకా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకొని సంపాదించుకోవాలి కదా. ఫ్రీగా దొరికితే ఈ రోజుల్లో త్వరగా తిని అంటే ఈ పని పాట లేకోకుండా ఎంజాయ్ చేయటం అలవాటు అయిపోయింది. చదువు లేదు, సంధ్య లేదు, ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అలాంటి బుద్ధి అనేది కనుక ఉంటే ఈరోజు నాకు ఫీజులు కట్టాలి ఇలాంటివి అని అడిగేటప్పటికి గది బయట నుంచి వింటున్న వాళ్ళ మరదలకి ఫస్ట్ బాధపడింది, తర్వాత ఆయన మీద కోపం వస్తుంది. ఇంత టార్చర్గా అనుకోలేదు నేను, నన్ను తీసుకొచ్చాడు, మేమేం వస్తామని అడగలేదు, కానీ వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత తన నిజస్వరూపం, మనిషికి ఉన్న అసలైన స్వభావం ఏంటో చూపిస్తున్నాడు. ఇంకెంతకాలం ఈ ఒక 10-15 రోజుల నా డిగ్రీ అయిపోద్ది, అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒక 6 నెలల్లోపు నా అంతటి నేను ఒక ఉద్యోగం సంపాదించుకొని మా బావకు బుద్ధి చెప్పి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోద్ది. సరే తర్వాత ఇంకా ఏ అవసరాలు వచ్చినా ఇతను ఇలాగే అంటాడని చెప్పి వాళ్ళ అక్కను అడుగుతూ ఉంటుంటే ఈయన వాళ్ళ అక్కకి డబ్బులు ఇస్తాడు, ఆవిడ తీసుకుంటుంది, కానీ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అనేది తెలియదు. ఒకరోజు కాలేజీలో చదువుతో పాటు మంచి మంచి యాక్టివిటీస్ లో పాల్గొనే ఈ అమ్మాయి ఒకరోజు ఏదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే అందులో నేను పార్టిసిపేట్ చేయను అనేటప్పటికీ వాళ్ళ క్లాస్ లో ఉండే ఒక అబ్బాయి, లేడీస్ లో అతను, బాయ్స్ లో ఆ అబ్బాయి మంచి పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు. తను అడుగుతాడు, ఎందుకని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, నువ్వు చాలా డల్ గా ఉంటున్నావు, చెప్పుకోదగ్గ విషయం అయితే నాతో షేర్ చేసుకో, లేదంటే గనక మీ ఫ్యామిలీ విషయంలో నేను వేలు పెడుతున్నానని కాదు అని అంటే, కొన్ని రోజులు అయిన తర్వాత ఏడ్చుకుంటూ అతని దగ్గర ఈ వాస్తవం చెప్పుద్ది. ఎందుకో తెలియదు, కానీ మా బావగారు చాలా మంచి వాళ్ళు, చెడ్డ వ్యక్తి అని నేను అన్ను, అలా అని ఇలా ప్రవర్తిస్తాడని నేను ఊహించుంటే మా అమ్మతో పాటు నేను అక్కడే ఉండి ఈ చదువు జోలికి వచ్చేదాన్ని కాదు, అక్కడే ఏదో ఒకటి ఉద్యోగం ఏదన్నా చిన్న చిన్న షాపుల్లో ఏదైనా పని చేసుకొని చేసిందాన్ని అంటే, ఆయన అంటాడు ఏదో కారణం ఉండే ఉంటుంది, లేకపోతే చాలా మంచి వ్యక్తి అంటున్నావు, ఇప్పుడు వరకు నేను ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నారు అంటున్నావు, నీ ఎడల కూడా ఏమి తప్పుగా ప్రవర్తించలేదని అంటున్నావు, నీ గురించి అంటే నాకు తెలుసు నువ్వు ఎంత మంచిదానువో అని అనేటప్పటికి, లేదు ఏమైనా సరే మా బావకు నేను బుద్ధి చెప్పాలి, ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టి మా బావకి బుద్ధి చెప్పిన వెళ్ళాలంటే, చచ్చా ఏం మాటలు, బుద్ధి చెప్పడం అవన్నీ ఎందుకు, ఓకే అలాగే ఇప్పుడు నువ్వు ఒక జాబ్ కొట్టు, నువ్వు జాబ్ కొడతానంటున్నావు కాబట్టి నాకుండే పరిస్థితులు, నాకుండే కుటుంబ కారణాలు కూడా నాకున్నాయి, ఇద్దరం ఛాలెంజ్ చేసుకుందాం, 6 నెలల తర్వాత ఇద్దరం జాబ్ కొట్టుకుందాం అని అనేటప్పటికి, ఓకే తప్పనిసరిగా ఇక నుంచి బావగారి గురించి అవి బాధపడటం గనక నీ మైండ్ లో పెట్టుకున్నామంటే నువ్వు చదవటం ఆగిపోద్ది, చక్కగా రేపు మన కాలేజీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి, అలాగే పార్టిసిపేట్ చేస్తారు, ఇద్దరు కలిసి హ్యాపీగా ఆ రోజు ఫస్ట్ ప్రైజ్లు గెలుచుకుంటారు అనగానే రిజల్ట్స్ వచ్చేస్తాయి. రిజల్ట్స్ వచ్చినమ్మంటే వాళ్ళ అక్కకి చెప్పుద్ది, అక్క నాకు జాబ్ వచ్చింది, బావగారు నాకు జాబ్ వచ్చిందని చెప్తే, సారీ డిగ్రీ పాస్ అయ్యానని చెప్తే, ఇందులో పెద్ద గొప్ప ఏముంది, అందరూ పాస్ అవుతారు, నువ్వు కూడా చదివావు కాబట్టి పాస్ అయ్యావో లేకపోతే ఆవిడ దగ్గర చూసి రాసావో అది పెద్ద విషయం కాదు కదా, నీ చదువుకు ఉపయోగపడే పని ఏదైనా చేసిన తర్వాత నాకు చూపించాను అంటాడు. సరే అని చెప్పి నాకు అన్నం కూడా వద్దని చెప్పి ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. తర్వాత రోజు మరి తప్పదు కదా, ఎక్కడుంటారు, ఎవరింట్లో ఉంటది, ఎవరింట్లో ఉన్నా సరే ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. సో కష్టమైన నష్టమైనా సరే ఈ ఇంట్లో ఉండాలని చెప్పి వాళ్ళ బావకు ఎదురు పడకుండా అతను వెళ్ళిపోయిన తర్వాత లెగిసేది, వేరే గదిలో చదువుకుంటూ ఉండేది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉండేది. అయిన తర్వాత వాళ్ళిద్దరూ అనుకుని ఇద్దరు కలిసి కంబైన్డ్ స్టడీ కాకపోయినా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఇద్దరు ఒకేసారి మంచి గవర్నమెంట్ జాబులు కొట్టిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరూ ఒక చోట కలుసుకొని, చూసావా మనకి ఎంత చక్కగా అనుకున్నాము సాధించాము అనేటప్పటికీ నువ్వు అదే అనుకుంటున్నావేమో,
మా బావకు బుద్ధి చెప్పే రోజు నాకు వచ్చింది. అందుకోసమని ఈరోజు ఆల్రెడీ ఈ ఎగ్జామ్ రాయటం తెలుసు, ఈ రిజల్ట్స్ రావటం కూడా తెలుసు. మన డిగ్రీ పాస్ అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడాడు, ఈ రోజు ఉద్యోగం వస్తే నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను, చుద్దిగాని రా మా ఇంటికి వెళ్దామని తీసుకొని వెళ్ళి అడుగులు పెట్టేటప్పటికి అలా బావగారు ఏడ్చుకుంటూ మాట్లాడటం వినపడింది. ఒక్క నిమిషం ఆగిపోతాడు. వాళ్ళ భార్యతో చెప్తూ ఉంటాడు. ఎందుకని ఒకరోజు ఎందుకని వాళ్ళ భార్య ఎందుకనండి మా చెల్లి పట్ల మీరు అలా ప్రవర్తిస్తున్నారు అని కారణం అడిగింది. దానికి అని చెప్పే క్షణంలో వీళ్ళు రావటం, ఆయన నేను రోజు చక్కగా నా సొంత చెల్లెల్లాగా ఇప్పుడు కూడా నా చెల్లెల్లాగానే చూస్తున్నాను, కానీ కాలేజీకి రోజు నేను డ్రాప్ చేస్తూ ఉండగా అనుకోని విధంగా ఆఫీస్లో ఒకరోజు అరే సార్ ఏంట్రా వాళ్ళ మిస్సెస్ కాకుండా వేరే ఆవిడ్ని బండి మీద తీసుకెళ్తున్నారంటే సార్ సెకండ్ రా నీకు తెలియదా అని అన్నారు. చచ్చా సార్ అలాంటి వాళ్ళు కాదంటే అరా నీకేమైనా చెప్పి చేస్తారా మంచోళ్ళు అని అంటున్నావు, ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేవురా, లేకపోతే వాళ్ళ అమ్మనే వాళ్ళ మరదల్ని ఇంటికి తెచ్చుకొని చూసే అంత బుద్ధిమంతులు ఉన్నారా ఈ రోజుల్లో అన్న మాట నాకు వినపడింది. ఆ రోజు నుంచి నేను ఎక్కడ ఇదే రిలేషన్ మీ చెల్లితో మెయింటైన్ చేస్తే మీ చెల్లి జీవితం పాడైపోద్ది. నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు, మీ చెల్లికి తెలుసు, కానీ మా ఇద్దరి గురించి తప్పుగా అనుకునే వాళ్ళందరికీ ఎవడెవడు ఏం మనసులో అనుకుంటున్నారో మనం వెళ్ళి వాళ్ళకి వివరాలు చెప్పలేం కదా, అలా ఎంతమంది అంటున్నారో నాకు తెలియదు కదా. అందుకోసమని నేను ఆవిడ ఎడల కఠినంగా ప్రవర్తించి అసహించుకుంటే ఆవిడికి తెలిసిన వాళ్ళందరికీ, ఆడి కాలేజీలో వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, పక్కన వాళ్ళందరికీ మా బావ ఒక శాడిస్టు, చాలా చెడ్డవాడు, చాలా అసహించుకుంటాడని చెబితే ఓకే ఈ అమ్మాయి వీళ్ళ బావగారి దగ్గర ఉంటున్నా సరే వీళ్ళ రిలేషను అంతంత మాత్రమే, అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉండదన్నమాట అని తెలుసుకుంటే, అలా తెలుసుకున్న ఏదో ఒక వ్యక్తి, ఆ అమ్మాయి మంచితనాన్ని గుర్తించిన వ్యక్తి చక్కగా పెళ్లి చేసుకుంటే, వాళ్ళే దగ్గర అయ్యి పెళ్లి చేసుకుందామని వస్తే పెళ్లి చేద్దామనే ఒకే ఒక్క కారణంతో నేను ఇలా ప్రవర్తిస్తున్నాను. ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనం నిరూపించుకోలేము, పరిస్థితులు కూడా అలాగే చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఈ రకంగా ప్రవర్తిస్తున్నాను. ఎందుకనంటే నేను తిట్టినప్పుడల్లా కోపంతో, కసితో డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఆ రోజు నేను ఎంత సంతోషపడ్డానో నీకు తెలియదు, మీ చెల్లికి తెలియదు. ఈ రోజు కూడా ఎప్పుడెప్పుడు నా మరదలు వస్తుందా, వచ్చేటప్పుడు ఈ ఉద్యోగం వచ్చింది కాబట్టి నా బరువు బాధ్యత అంతా తీరిపోయిందని చెప్పి గ్రాండ్ గా నీతో పాటు బయటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి మంచి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అన్న మాటలు విన్న వాళ్ళ మరదలు కడేపడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే గబుక్కుని బయటికి చూసేటప్పటికి వాళ్ళిద్దరు నుంచొని ఉంటే గబుక్కుని వెళ్ళాలి బావగారు కాళ్ళ మీద పడి, బావగారు నన్ను క్షమించండి, మీ యొక్క మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాననేటప్పటికీ పక్కన అతను కూడా సార్ ఈ రోజుల్లో అవకాశం దొరికితే ఏదో ఒక రకంగా మాయ చేసి వాడుకుందామని చూసుకునే ఈ రోజుల్లో కూడా ఏమీ కాని మీకు పెళ్లి చేసుకుంది వీళ్ళక్కని, కానీ నడి రోడ్డు మీద వదిలేసిన మిమ్మల్ని ఎవరు అనరు. అలాంటిది ఆ అమ్మాయి గురించి అంత కేరింగ్ గా తీసుకొని ఒక సొంత అన్నయ్య కూడా ఇంత ఇదిగా ఇంత జాగ్రత్తగా కాపాడలేడేమో అని చెప్పి అతను కూడా దగ్గరికి తీసుకుంటే మీరిద్దరూ ఏమవుతారంటే ఇలాగ సేమ్ కాలేజీలో చదువుకున్నాం, మీరు ఇలాగ నాకు మీ మరదలవు గారు మొత్తం మీ గురించి ఇలా నాకు చెప్పింది, అప్పటి నుంచి ఇద్దరు ఒకటే అనుకున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సంపాదించాలనుకున్నాం అంటే మరి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అని అనుకోలేదా అంటే అలాగే ఏం అనుకోలేదు సార్ అంటే మేము మా భార్య ఇద్దరు అనుకుంటున్నాము, మీ ఇద్దరికి నన్ను నా యొక్క మనస్తత్వాన్ని నువ్వు గుర్తు చేశావు, ఆల్రెడీ ఆవిడ గురించి నా మరదల గురించి నీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుందో, అలాంటప్పుడు ఇంకా నేను ఎక్స్ప్లెనేషను
ఈ ఫ్యామిలీ గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ గురించి కూడా నీకేమీ అభ్యంతరం లేదని నేను అనుకున్నాను. కాబట్టి మీ ఇద్దరు ఇష్టపడితే గనక మీ ఇంటికి నేను వచ్చి మాట్లాడతానంటే తప్పనిసరిగా సార్ మీరు ఎప్పుడు వచ్చినా సరే హ్యాపీగా తీసుకెళ్తాను, మేమిద్దరం మ్యారేజ్ చేసుకుంటాం అనేటప్పటికీ ఆ ఇంట్లో ఒకేసారి అప్పుడు వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆవేదన అంతా ఆనంద పుష్పాలుగా బిగరటం, వాళ్ళందరూ బయటికి వెళ్ళి ఫంక్షన్ చేసుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి మనిషి అతనికి తెలిసినది తెలియకపోయినా అతను ఏది చూస్తే అతను ఏమనుకుంటే ఒక వ్యక్తిని అది డిసైడ్ చేసేస్తాడు. అతను అలాంటి వాడే అని అతను నిర్ణయించేసుకుంటాడు. మన వెనక ఎన్ని గోతులు ఉన్నాయో ఎన్ని బొక్కలు ఉన్నాయో అనేది ఎవడో చూసుకోడు. ఎందుకనంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు ఎదటవాడు ఏం చేస్తున్నాడు, ఎదటవాడిలో ఏం తప్పులు ఉన్నాయని ఎత్తుక్కుంటాం. అలాగే ఇది కూడా ఆయన వాళ్ళ మరదల్ని తీసుకెళ్తున్నాడు. ఈ రోజుల్లో సొంత చెల్లిని తీసుకెళ్ళినా ఎవరు తీసుకెళ్తున్నా సరే వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నది పక్కన పెడితే వావి వరసలు లేకుండా మాట్లాడటం కూడా పాపమే. నీకు వాళ్ళ గురించి పూర్తిగా తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే బంధాలు అనుబంధాలు అనేవి ఆల్రెడీ డెడ్, చచ్చిపోయినాయి. ఇంకా రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మగవాడిని ఆడవాళ్ళని సృష్టించుకొని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళతోనే రిలేషన్స్ ఏర్పాటు చేసుకునే రోజులు దగ్గరకు వస్తాయి. దేనికైనా ఉపయోగపడదు కానీ దీనికి మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.